ఇది ఒకటన్నా. నీళ్లు అమ్మి కడతామని అప్పులు తెచ్చిండ్రు, తాగునీళ్లు సాగునీళ్లు అమ్మి వ్యాపారం చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజమేనా ఇది? నీళ్ళు ఎట్లా అమ్ముతారండి? నీళ్ళు ఎట్లా అమ్ముతారు? అమ్మితే కరెంట్ అమ్ముతారు ఏమన్నా? కరెంట్ అమ్ముతారు. కరెంట్ అమ్మాలంటే మోటార్లు పెట్టాలి. అవును. మరి ఇప్పుడు నువ్వు సాగునీళ్లకు నువ్వేమన్నా పన్ను వేస్తా అంటున్నావా? మీటర్లు పెడతా మరి అంటున్నావా? అదే ఏమన్నా ఈయన ఆలోచన ఏమున్నది? అదే కావచ్చు దాని వెనకంగా. నీళ్ళు ఎట్లా అమ్ముతారు అర్థమైతే లేదు. మన క్యాన్ వాటర్ ఏమన్నా నీళ్లు మనం కొనుకొచ్చుకున్నట్టు కొప్పున్నాం ఎక్కడ తిప్పినా నడుస్తుంది అన్నట్టుంది ఇప్పుడు. అధికారం ఉన్నది కాబట్టి ఎట్లా అధికారంగా కొత్త మూమెంట్ కదా, ఏది చెప్పినా నమ్ముతారు కదా. అదే నడుస్తున్నది. ఇంకా కొంచెం పద్ధతి మార్చుకోవాలి వాళ్ళు. ఇంకొకటి ఏంటి అని అంటే మీకు ఈ లోటులో ఉంది, ఇంకోటి ఉంది, మేము ఎట్లా తీసుకెళ్తామని చెప్పాలి. వాళ్ళు అన్ని తెలిసి కూడా 6 హామీలు చెప్పారు కదా. ఆ 6 హామీలకు ఇప్పుడు కూడా వాళ్ళు వెనక్కి తగ్గి ఏదైతే బడ్జెట్ మీద భారం అవుతుందో దాని మీద మళ్ళీ సమీక్ష చేసుకోవాలి అన్న. అయితే మనం ఇది తెచ్చినాం అన్నట్టు ఆడికే పోయి గాంధీ భవన్ పోయి, ఇది వీళ్ళు పైకి 6 హామీలు అని చెప్తున్నప్పటికీ 6 హామీలు అని ఇవి చెప్తారు, ఈ 13 అంశాలు చెప్తారు. ఈ 13 అంశాలలో మహాలక్ష్మి అని ఒకటి ఉన్నది, దీంట్లో అంశాలు వేరే ఉన్నాయి. దీంట్లో 2500 ప్రతి మహిళకు అనేది కుదిరే పని కాదు. 1 కోటి మంది పైన మహిళలు. నీకు ఆల్రెడీ రైతు బంధుని ఆపేసిండు. ఇప్పుడు రైతు బంధు కంటే ఎక్కువ పడని పడుతుంది. ఎక్కువ పడను కదా. 2500 మంది 18 సంవత్సరాలు దాటితే ప్రతి మహిళకు అన్నారు. నీకు 4 కోట్ల మంది ఉంటే 2 కోట్ల మంది దాదాపు 50% మహిళలే ఉన్నారు. 2 కోట్లు ఇంటూ 2500 నీకు బడ్జెట్ సరిపోద్దా? నువ్వు చూపించిన నిన్నటి లెక్కలనే 2 లక్షల కోట్ల బడ్జెట్. అది ఒకటి మొత్తం అదొకటి అడ్డే అవుతుంది. ఈ 500 గ్యాస్ ఇవ్వచ్చు, ఆర్టీసీ బస్ అంటే ఆల్రెడీ జరుగుతుంది. ఇది వ్యవసాయ కూలీలకు 12,000 అవుతుందా? కాదు, కష్టం అయ్యే పనేనా? ఇది కాదు, ఇది పక్కన పెడదాం. ఇక ఈ 15,000 అంటే ఏంటి అని అంటే ఈ 6 గ్యారంటీలను నమ్మి కాంగ్రెస్ కు ఓటేసారని అయితే వచ్చిదే. ఇది కేవలం కేసీఆర్ మీద కోపం, ఎమ్మెల్యేల మీద కోపంతో బుద్ధి పడేసారు. ఇప్పుడు ఇది అయితే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అని వీళ్ళు అన్నారు, తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అని వాళ్ళు అన్నారు. వాళ్ళు కట్టలేదు, వీళ్ళు కడతారు అని ఆయన అన్నాడు. అది ఫెయిల్యూర్. ఇప్పుడు ఈ న్యాయంలో కూడా అది ఫెయిల్యూర్ గానే ఉంటది. ఇప్పుడు ఒకటి అన్న, మీకు హైకోర్టు లాయర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం, హైకోర్టును మళ్ళీ కొత్తగా నిర్మిస్తా అంటారు. అవసరమా నిజంగా? ఇప్పుడు అది పాత ప్రపోజల్. పాత ప్రపోజల్ అప్పుడే కేసీఆర్ గారు చెప్పారు. కానీ హైకోర్టులో ఉన్నటువంటి రకరకాల సంఘాలు ఉంటాయి కదా, ఈ సంఘాలకు వీళ్ళకి పడక దాన్ని ముందుకు తీసుకుపోలే. వాస్తవం కూడా హైకోర్టు సరిపోతలేదు. అది ఖచ్చితంగా స్వాగతించాల్సినటువంటి అంశం. అది కట్టాలి. ఎక్కడ అది? ఇప్పుడు ఎక్కడ భూసేకరణ చేస్తున్నారు. 100 ఎకరాలు అని అంటే ఖచ్చితంగా కట్టాలి. ఓకే, ఇప్పుడు ఇది కడతాను. పార్కింగ్ జాగా సరిపోతలేదు. విపరీతమైన రద్దీ ఆడ. ఇంకోటి, ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ భవన్ అని మళ్ళా ముందట వేసుకున్నారు. అది అవసరమని ఇప్పటికిప్పుడు అవసరం. ఒక కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు తన మార్కు తను చూపించుకోవడానికి దానిలో భాగంగా ఇవన్నీ చేస్తూ పోతుంది. అది అవసరం అని అంటే అవసరమే. కానీ ఇప్పటికిప్పుడు అవసరమయ్యేంత ఇప్పుడు ప్రజలకు ఇడిచిపెట్టి ఈ పనులు చేసుకుంటూ పోతాను అనేది నా ఉద్దేశం. ప్రజలకి ఇవ్వవలసింది పక్కన, ఇప్పుడు బడ్జెట్ పెట్టవలసిందే కదా. ఇప్పుడు తను చేసేవన్నీ ఏంది అని అంటే తనలో ఇంటెన్షన్ బాగుంది. కాకపోతే ఏంది అని అంటే ఓవర్ నైట్ ఏదో అవుతుంది అని చెప్పి పబ్లిక్ కూడా నమ్మియగలిగారు, నమ్మించారు. తర్వాత చిన్న చిన్న అంశాలతోని బాగా హైక్ తీసుకురావడానికి ఇప్పుడు ప్రజావాణి అని పెట్టిండు. అవును, ప్రజా దర్బార్ తీసేసి ప్రజావాణి. అది అటర్ ఫ్లాప్ ప్రోగ్రామ్. ఎందుకు అని అంటే ఒక సీఎం గా నీ విధులేంది, నీ బాధ్యతలు ఏంది, నువ్వు చేయాల్సినటువంటి పని ఏంది. నీకు ఆల్రెడీ అడ్మినిస్ట్రేటర్ లెవెల్లో గ్రామం నుంచి మొదలుకుంటే అన్ని రకాల అధికారులు ఉంటారు. నువ్వు ఈ వ్యవస్థలని పటిష్టం చేస్తే నువ్వు చూసుకోవాల్సింది ఏంది, నువ్వు శాసనాలు చేయాలి, ఇవి ఎట్లా అమలు జరుగుతున్నాయని చూడాల్సినటువంటి బాధ్యత ఒక సీఎం గా ఉంటుంది. అంతే. నీకు రోజు ఒక 1000 మంది వస్తే 1000 మంది అప్లికేషన్ నువ్వు చదవగలుగుతావా? నీ అధికారి చదువుతాడా? మళ్ళా నీకు ఒక ఖమ్మం నుంచో, ఒక భద్రాచలం నుంచో, లేకపోతే మహబూబ్ నగర్ నుంచో సర్ది కట్టుకొని నీ ప్రజాభవన్ చుట్టూ తిరిగి నీ కాగితం ఇస్తే నువ్వు చెత్తబుట్టి లేచేది తెలియదు, దాని ట్రాకింగ్ ఎట్లా చేయాలి? ఇది ఒక టెక్నాలజీ ఎరా, 5G ఎరా. 5G ఎరాలో నువ్వు ఒక పోస్ట్ పంపిస్తే ఆ పోస్ట్ ఏం దాకా చేరింది చూసుకున్నటువంటి సౌలభ్యం ఉన్నటువంటి వ్యవస్థలో ఇప్పుడు మన శ్రీధర్ బాబు RTI కూడా ఆన్లైన్ పెట్టిండు, చాలా మంచి పని చేసిండు. నువ్వు అలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి. నా అప్లికేషన్ స్టేటస్ ఏంది, అలానే దానికి బాధితుడు చిలక ప్రవీణ్ ఈ స్థాయి అధికారి అన్నప్పుడు ఈయన దగ్గరికి పోయినప్పుడు ఈయన చేయకపోతే ఎందుకు చేయలేదు అని రిట్రీవ్ చేసుకునేటటువంటి వ్యవస్థను క్రియేట్ చేయాలి తప్ప. ఇంకొకటి ఏంది అని అంటే తను వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క డిఫరెంట్ మోడ్ లో వెళ్దామని చూస్తున్నాడు. కానీ ఆ ప్రజా దర్బారు కూడా రాజశేఖర రెడ్డి కావాలని పెట్టింది కాదు. తను వెళ్లే క్రమంలో ఎవరైనా గెలవనీకి వస్తే వాళ్ళకి టైం ఇచ్చేది పేపర్ చదివిన తర్వాత.
కానీ మీరు రండి నేనే అది కూడా అంత 10 తీసుకుంటానని నిమిషాల నుండి అర్ధ గంట అంతే, లోపు ఉండే. అర్ధగంట లోపు అది కూడా ఆ ఎక్కువ మధ్యలో ఒక CMR కంచె ఎప్పుడు- ఉండే, ఆ, ఆయన వచ్చి ఆడ నిలబడేది. నువ్వు ఒకటేసారి రమ్మానంటే ఎన్నో మన ఇక్కడ నుంచి మొదలుకుంటే బేగంపేట దాకా లైన్ చౌరస్తా, పెద్ద చౌరస్తా అక్కడికి ఇక్కడికి. ప్రజలను ఇబ్బంది పెట్టుడే తప్ప ఆ. నువ్వు తెచ్చిన తర్వాత ఓవర్ నైట్ లో నువ్వేమన్నా ఇప్పుడు వీడికి వచ్చేయడం డబ్బు ఖర్చు అని, అవును. సమయం ఖర్చు. ఇక్కడ నీకు మధ్యలో ఢిల్లీ ఫోన్ వస్తే నువ్వు లేచి నువ్వు ఎగిరిపోతా అంటివి. ఆ. నిజంగా నువ్వు వీడు ఉంటానావా? ఉంటలేవు. బట్టి విక్రమార్కు ఉంటాను. నీకు ఆ ఒక్క రోజు మాత్రం ఆ కంచెలు వీకేయడం దాని వల్ల ఒక అయిపోయింది అంతే. మనం ఏం కోరుకుంటాం అంటే సమూలమైనటువంటి మార్పు మార్పు రావాలి. రావాలి. ఆ సిస్టమ్ ఏదైతే వీళ్ళు ఇంకొకటి రేవంత్ రెడ్డి చేతుల పెద్దగా చేయాల్సింది ఏం లేదు. ఇప్పుడు ఆయన ఉమ్. ఏం చేయకూడదో కేసీఆర్ బంద్ పెడితే అయిపోతుంది. కేసీఆర్ చెప్పిపోయింది ఆయన క్లియర్. అవును. ఈ ప్రభుత్వ తప్పులని ఈయన చేయకుంటుంటే చాలు. చేయకుండా సరిపోతుంది. ఉమ్. నువ్వు ఇవి ఇప్పుడు నువ్వు తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ కట్టకపోయినా నేను అడగటోళ్ళు లేడు. అడిగేటోళ్ళు. నీ నీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటే ఉండాలి. సరిపోతుంది. ఈ గ్యాస్ చిన్న చిన్న లాంటివి ఇచ్చుకుంటా పోయినా అక్కడికి తృప్తి పడతారు. అవును. కాకపోతే నువ్వు ఎక్కువ అవినీతి చేయకుండా అవును. మళ్ళా నువ్వు మొత్తం లోతులకు దించకుండా ఉండాలి. ఇప్పుడు రేపు మళ్ళా ఈ శ్వేతపత్రం ఏదైతే ఉందో ఉమ్. దీన్ని ఒక 5 సంవత్సరాల తర్వాత ప్రతిపక్షాలు ముందలేసుకుంటాయి. అవి ఆ.